ఇక మొదలెడదామా? ఈ రోజు సెన్సెక్స్ 400 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 81,800 దగ్గరగా సెన్సెక్స్ ఓపెన్ అయింది. నిన్నటి ఫాల్ ఈ రోజు కూడా కంటిన్యూ అయింది. ఈ రోజు మార్నింగ్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. 82,000 పీఈని అరౌండ్ 218 రూపీస్ దగ్గరగా బై చేశాను. 160 క్వాంటిటీ బై చేశాను. నేను ఆ ట్రేడ్లో అరౌండ్ 35,000 క్యాపిటల్ పెట్టాను. నేను ట్రేడ్ తీసుకునే టైంలో మార్కెట్ 82,120 దగ్గరగా ఉంది. ఈరోజు నేను పీఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే మార్కెట్ మొత్తం డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఓవరాల్ వ్యూ డౌన్ ట్రెండే ఉంది. ఓవరాల్ మార్కెట్ డౌన్ ట్రెండే ఉంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా డౌన్లోనే ఉన్నాయి కాబట్టి, అండ్ గ్లోబల్ న్యూసెస్ కూడా నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ డౌన్ సైడే ఉంది. అండ్ మార్కెట్ ఓపెన్ అయింది 81,800 దగ్గరగా. నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు సెన్సెక్స్ 82,120 దగ్గరగా ఉంది. నేను అక్కడ పీఈ ట్రేడ్ తీసుకున్నాను. సో అక్కడ నుంచి కొంచెం ఫాలో అవుతుందన్న వ్యూలో నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను ట్రేడ్ తీసుకోగానే ఫస్ట్ నాకు ఇమీడియట్‌గా ప్రాఫిట్ వచ్చింది. ఒక 3,000 అలా ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఇంకొంచెం ఫాలో అవుతుందన్న వ్యూలో. బట్ మై ఎస్టిమేట్ వెంట్ రాంగ్. మార్కెట్ అక్కడ నుంచి కొంచెం పెరిగింది. ఫస్ట్ ఫార్మ్ అయిన 2 క్యాండిల్స్‌లో మార్కెట్ పెరిగింది. 2 10 మినిట్స్ క్యాండిల్‌లో మార్కెట్ కొంచెం రైజ్ అయింది. నేను ట్రేడ్ తీసుకోగానే ఫస్ట్ నాకు అరౌండ్ 5,000 అలా ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను బుక్ చేయలేదు. ఇంకొంచెం మార్కెట్ ఫాలో అవుతుంది అన్న వ్యూలో నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. తర్వాత థర్డ్ రెడ్ క్యాండిల్‌లో నేను ఒక 60 క్వాంటిటీని సెల్ చేసేసాను. అరౌండ్ 255 రూపీస్ దగ్గరగా సెల్ చేశాను. ఆ టైంలో మార్కెట్ 82,000 దగ్గరగా ఉంది ఆ టైంలో మార్కెట్. అండ్ రిమైనింగ్ 40 క్వాంటిటీని అరౌండ్ 275 రూపీస్ దగ్గరగా సెల్ చేసేసాను. ఇంకో 60 క్వాంటిటీని హోల్డ్ చేశాను. ఇంకొంచెం మార్కెట్ పడితే సెల్ చేయాలి అని. అండ్ దాన్ని నేను అరౌండ్ 315 రూపీస్ దగ్గరగా సేల్ చేశాను. అలా నేను ఈరోజు అరౌండ్ 10,000 ప్రాఫిట్ బుక్ చేశాను. నేను లాస్ట్ 60 క్వాంటిటీ సెల్ చేస్తున్నప్పుడు మార్కెట్ అరౌండ్ 25,900 దగ్గరగా ఉంది. సో నేను ఈరోజు అలా ప్రాఫిట్ బుక్ చేసేసాను. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేశారా? లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. నేను ఈరోజు ఆ ట్రేడ్ తర్వాత ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. మోస్ట్‌లీ నేను నా టైం అయిపోయాక నేను ఇంకా ట్రేడ్స్ తీసుకోను. ఈరోజు మార్కెట్ ఫాలో అవుతుంది అనుకున్నాను కానీ మరీ అంత అసలు ఏ సపోర్ట్‌ని లెక్క చేయకుండా నన్నెవర్రా ఆపేది అన్న పద్ధతిలో సెన్సెక్స్ ఫాలో అవుతూనే ఉంది కంటిన్యూయస్‌గా. తర్వాత నేను ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు. బికాజ్ నేను ఫస్ట్‌లో ప్రాఫిట్ వచ్చేస్తే నేను ఇంక మార్కెట్ జోలికెళ్ళను. ఎందుకంటే మార్కెట్ అంతా డౌన్ సైడే ఉండొచ్చు. గ్లోబల్ మార్కెట్స్ డౌన్‌లోనే ఉండొచ్చు. ఎవ్రీ న్యూస్ నెగెటివే అయి ఉండొచ్చు. మార్కెట్ పడడానికి 100 రీజన్స్ ఉండొచ్చు. కానీ ఒక గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైనా రావచ్చు. 1 గ్రీన్ క్యాండిల్ ఈజ్ ఎనఫ్ మొత్తం పోతుంది. సో నేను ఇంకే ట్రేడ్ తీసుకోలేదు తర్వాత. అండ్ నా స్మాల్ అడ్వైజ్ ఏంటంటే మీరు సెన్సెక్స్‌లో ట్రేడ్ తీసుకునేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ వ్యూ చాలా స్ట్రాంగ్ ఉంటేనే ట్రేడ్ తీసుకోండి. అండ్ సెన్సెక్స్‌లో ప్రీమియమ్స్ పెరగడం గానీ, పడడం కానీ ఒక మూవ్‌మెంట్‌లో జరుగుతాయి. ఎలా అంటే ఇప్పుడు 100 నుంచి ప్రీమియం 130, 140 అలా జంప్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. సో ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చూసి సెల్ చేద్దాం అన్న వ్యూలో ఉండొద్దు. ఒక పాయింట్‌లో సెల్ చేయండి. ఆర్ కొంచెం క్వాంటిటీ అయినా సెల్ చేసుకుంటూ రండి. బికాజ్ 100 దగ్గరగా కొన్నప్పుడు అదే 130, 140, 170 అలా జంప్ అవుతున్నప్పుడు 180 అలా అవుతున్నప్పుడు మనం ఇంకొంచెం చూద్దాము అన్నప్పుడు అది 180 నుంచి ఒక్కసారి 140కి పడిపోతుంది. ఆ టైంలో మళ్ళీ వస్తుందేమో అన్న వ్యూలో మనం సెల్ చేయం. సో బీ కేర్‌ఫుల్ వైల్ టేకింగ్ ట్రేడ్స్ ఇన్ సెన్సెక్స్, ఎస్పెషల్లీ ఇన్ సెన్సెక్స్. చాలా మొమెంటంలో ఉంటుంది. చాలా స్ట్రెస్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి మన డైరెక్షన్ రాంగ్ అయింది. మనం రాంగ్ సైడ్ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ కొంతమంది సి సైడ్ ఉండొచ్చు. ఉంటారు ఆబ్వియస్‌లీ. అప్పుడు ఏంటి ఓకే మార్కెట్ పడిపోతుంది అన్న పద్ధతిలో వెంటనే పీకి రావడం. అప్పుడు మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ సిఈకెళ్ళిపోవడం. సో మన వ్యూ రాంగ్ అయితే యాక్సెప్ట్ చేయండి. ఆ ఒక్కరోజు వదిలేయండి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, మళ్ళీ ఇటు వస్తా, అటు వస్తా. అంటే ఇంకా లాస్ కుప్ప పేరుకుపోతుంది. ఆ రోజు కవర్ చేసేయాలి. అలా అస్సలు ఉండొద్దు. అండ్ ఇంకొక సజెషన్ కూడా ఇస్తాను. ఈరోజు క్యాండిల్స్ చూస్తాం కదా! ఫస్ట్ ఫార్మ్ అయిన రెడ్ క్యాండిల్స్ చాలా వెంటనే చాలా క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. చాలా మార్కెట్ ఫాల్ అయింది. సో కొంతమంది ఆబ్వియస్‌లీ మనం బై చేస్తాం, సెల్ చేస్తారు. బై చేస్తారు, సెల్ చేస్తారు. పీఈ బై చేస్తాం. కొంచెం ప్రాఫిట్ రాగానే సెల్ చేస్తాం. మళ్ళీ పీఈ బై చేస్తాం. మళ్ళీ సెల్ చేస్తాం. అలాంటప్పుడు లాస్ట్ రెడ్ క్యాండిల్ అప్పుడు పీఈ బై చేస్తాం. సెల్ చేసే టైం ఇవ్వకుండా నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ స్టార్ట్ అయిపోయింది అనుకుందాం. లాస్ వచ్చేస్తుంది. సో ఇంకా సెల్ చేసి ఆపేయండి. మార్కెట్ ఎంతవరకు ఫాలో అవుతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందన్న ఐడియా లేనప్పుడు సపోజ్ మీరు బై చేయగానే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అవుతుంది ఆర్
గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి అన్నప్పుడు సెల్ చేసి ఇంకా ఆపేయండి. నేను మళ్ళీ సైడ్‌కెళ్ళి ఆ ప్రాఫిట్‌ని కూడా తీసుకొస్తాను అన్న మైండ్‌సెట్‌లో అసలు ఉండొద్దు. అండ్ బీ కేర్‌ఫుల్ వైల్ డూయింగ్ ట్రేడ్స్ ఇన్ సెన్సెక్స్. చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మార్నింగ్ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిన దానికన్నా 3:30కి మీరు ఎంత మిగిల్చుకున్నారనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్లీజ్ ప్రాఫిట్ వచ్చి కొంచెం లాస్ అయినా యాక్సెప్ట్ ఇట్. దాన్ని రికవర్ చేసేస్తాను. అది నా ప్రాఫిట్ నాకు రావాలన్న మైండ్‌సెట్‌లో అస్సలు ఉండొద్దు. దిస్ ఈస్ మై స్మాల్ సజెషన్ బికాజ్ నేను ఒకప్పుడు అలా ఉండేదాన్ని. దానివల్ల చాలా లాస్ అయ్యాను. అందుకని చెప్తున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.